కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈరోజు జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ యూపీ యోధా మధ్య మ్యాచ్ జరిగింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కు ఈ మ్యాచ్ చాలా కీలకమైన మ్యాచ్. ఎందుకంటే సూపర్ 8 లో ఏది ఉండాలంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. అంత సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు మ్యాచ్ లో 3 సూపర్ 10లు నమోదయ్యాయి. యూపీ యోధా నుంచి 1 సూపర్ 10 కాగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి 2 సూపర్ 10లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో జైపూర్ స్టార్ రైడర్ అయినటువంటి నితిన్ కుమార్ మళ్ళీ వచ్చాడు గాయం నుంచి కోలుకొని. అలాగే అలీ కూడా సూపర్ 10 చేశాడు, నితిన్ సూపర్ 10 చేశాడు. అలాగే యూపీ యోధా నుంచి ఇక్కడ సురేందర్ గిల్ సూపర్ 10 చేశాడు. ఈ సీజన్లో సురేందర్ గిల్కు ఫుల్ టైం ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చిన మ్యాచ్లో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకొని సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొదటి నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ఈరోజు రైడర్లు పోయిన పాయింట్లు తీసుకొని వస్తున్నారు. యూపీ యోధా రైడర్లు వచ్చిన పాయింట్ తీసుకుంటున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అంటే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది రైడర్లు, డిఫెండర్లు. ఇక మ్యాచ్లోని సమరీ చూస్తే ఫస్ట్ హాఫ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 24 పాయింట్లు సాధిస్తే యూపీ 14 పాయింట్లు సాధించింది. ఇక్కడ 10 పాయింట్ల తేడాతో ఫస్ట్ హాఫ్ ముగిసింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. అందులో 17 పాయింట్లు రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి తేగా 4 పాయింట్లు ట్యాకిల్ రూపంలో వచ్చేవి. ఒకసారి ఆల్అౌట్ చేసినందుకు 1 ఎక్స్ట్రా రూపంలో లభించింది. అదే యూపీ యోధాకు ఫస్ట్ హాఫ్లో 14 పాయింట్ చేస్తే అందులో రైడర్లు 12 పాయింట్ తేగా డిఫెండర్లు కేవలం 2 పాయింట్లు తెచ్చారు. సెకండ్ హాఫ్ వచ్చేదరికల్లా జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొద్దిగా చల్లబడింది. కేవలం 17 పాయింట్లు తెస్తే అందులో రైడర్లు 8 పాయింట్ తేగా డిఫెండర్లు 6 పాయింట్లు. సెకండ్ హాఫ్లో కూడా ఒకసారి ఆల్అౌట్ చేసినందుకు 2 పాయింట్లు లభించేవి, 1 ఎక్స్ట్రా రూపంలో లభించింది. సెకండ్ హాఫ్లో యూపీ యోధా కొద్దిగా పుంజుకుంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో 14 పాయింట్లు సాధిస్తే అందులో రైడర్లు 11 పాయింట్లు సాధించగా డిఫెండర్లు 2 పాయింట్లు లభించేవి, 1 ఎక్స్ట్రా రూపంలో లభించింది. ఈ మ్యాచ్లో యూపీ యోధా నుంచి డిఫెండర్లు చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రైడర్లు పర్వాలేదు అనిపించినా కానీ ఓవరాల్గా ఈ మ్యాచ్లో 41 రైడ్లు చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 21 రైడ్లు సక్సెస్ అయినాయి. అందులో ఒక సూపర్ రైడ్ ఉంది. ఇక్కడ ఓవరాల్గా 51.22 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. ఇక యూపీ యోధా 41 రైడ్ చేస్తే అందులో 20 రైడ్లు సక్సెస్ అయినాయి. ఈ 48.78 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. డిఫెండింగ్ విభాగం చూస్తే ఇరు టీములు 28 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే జైపూర్ 10 సక్సెస్ కాగా యూపీ యోధా కేవలం 4 మాత్రమే సక్సెస్ అయింది. జైపూర్ డిఫెండర్లు 35.71 స్ట్రైక్ రేట్ నమోదు చేస్తే యూపీ 14.29 స్ట్రైక్ రేట్ నమోదు చేసి చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా జైపూర్ టీం నుంచి నితిన్ కుమార్ 11 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. ఓవరాల్గా 16 రైడ్ చేసినటువంటి నితిన్ ఈరోజు 9 సక్సెస్ కాక మిగతా 7 ఎంటీ రైడ్లు చేశాడు. ఒక్క రైడ్ కూడా అన్సక్సెస్ రైడ్ చేయలేదు. 100% ఇతను మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే ఇరానీ ప్లేయర్ అయినటువంటి రీజ్ మిర్గేరి 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఓవరాల్గా 4 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే 3 సక్సెస్ కాగా 1 మాత్రమే ఫెయిల్ అయింది. అలాగే మరొక ఇరానీ ప్లేయర్ అలీ ఇక్కడ 13 పాయింట్స్ సాధించాడు. అందులో 12 టచ్ రూపంలో రాగా 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఓవరాల్గా సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. ఇక్కడ మనము పర్వీందర్ 4 పాయింట్స్ సాధిస్తే అందులో 3 టచ్ రూపంలో రాగా 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. అలాగే దీపాన్సు ఖత్రి 1 ట్యాకిల్ పాయింట్ చేయగా ఆర్యన్ కుమార్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా మనము నితిన్ రావల్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా ఈ మ్యాచ్లో యూపీ యోధా పర్ఫార్మెన్స్ చూస్తే గుమ్మన్ సింగ్ ఈ మ్యాచ్లో 6 పాయింట్స్ సాధిస్తే అందులో 3 టచ్ రూపంలో రాగా మరొక 3 బోనస్ రూపంలో వచ్చేవి. అలాగే ఈరోజు మహేందర్ సింగ్ 1 బోనస్ పాయింట్ చేశాడు. అలాగే సురేందర్ గిల్ 12 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 11 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చేవి. మొత్తం 17 రైడ్లు చేసినటువంటి సురేందర్ 10 సక్సెస్ కాక 3 ఫెయిల్ అయినాయి, 4 ఎంటీ రైడ్లు చేశాడు. అలాగే గగన్ గౌడ ఈ మ్యాచ్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే చేశాడు. మొత్తం 1 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. మొత్తం 7 రైడ్లు చేసినటువంటి గగన్ అందులో 2 సక్సెస్ కాక 2 ఫెయిల్ అయ్యి 3 ఎంటీ రైడ్లు చేశాడు. ఇక హితీష్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అలాగే ఇక్కడ మనం మాట్లాడితే సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి గంగారాం 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. మరొక సబ్స్టిట్యూట్ అయినటువంటి సుమిత్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే శివం చౌదరి 3 టచ్ పాయింట్స్ సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూస్తే మాత్రం యూపీ యోధా 42-29 13 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయం తర్వాత ఏ టీం ఏ పొజిషన్లో చూస్తే మొదటి ప్లేస్లో పునేరి పల్టాన్ 26 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో
దబాంగ్ ఢిల్లీ 26 పాయింట్లతో ఉండగా థర్డ్ ప్లేస్లో తెలుగు టైటన్స్, ఫోర్త్ ప్లేస్లో బెంగళూరు బుల్స్, ఫిఫ్త్ ప్లేస్లో హర్యానా, సిక్స్త్ ప్లేస్లో యుముంబా, సెవెంత్ ప్లేస్కు దూసుకొచ్చింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. 15 మ్యాచ్లకు గాను 7 గెలిచి 8 ఓడిపి 14 పాయింట్లతో ఉండగా ఎయిత్ ప్లేస్కు పడిపోయింది గుజరాత్. నైన్త్ ప్లేస్లో తమిళ తెలంగాణ ఉండగా 10th ప్లేస్లో యూపీ యోధా ఉంది. 17 మ్యాచ్లకు గాను 6 గెలిచి 11 ఓడిపి 12 పాయింట్లతో ఉండగా 11th ప్లేస్లో పాట్నా, చిట్ట చివరిగా బెంగాల్ వారియర్స్ ఉంది. అదిగాక రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి టాప్ 5లో ఎవరున్నారంటే 262 రైడ్లతో దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో ఆయన్ 196 రైడ్లతో ఉండగా, థర్డ్ ప్లేస్లో అర్జున్ 189 రైడ్ పాయింట్లతో ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో అసూ మాలిక్ 146 రైడ్ పాయింట్లతో ఉంటే, ఫిఫ్త్ ప్లేస్లో అలీరజా మిర్జా 143 రైడ్ పాయింట్లతో ఉన్నారు. డిపెండింగ్ విభాగం చూస్తే 62 ట్యాకిల్తో నితీష్ కుమార్ అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో జైదీప్ దహియా 54 ట్యాకిల్ పాయింట్లతో ఉండగా, థర్డ్ ప్లేస్లో గౌరవ్ ఖత్రి 50 ట్యాకిల్ పాయింట్లతో ఉంటే, ఫోర్త్ ప్లేస్లో ఫజిల్ అత్రాజ్ అలీ 49 ట్యాకిల్ పాయింట్లతో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో సౌరవ్ నందల్ 40 ట్యాకిల్ పాయింట్లతో ఉండగా, సూపర్ 10లో చూస్తే 15 సూపర్ 10లతో దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే, 10 సూపర్ 10లతో ఆయన్, అర్జున్ దేశ్వాల్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అలాగే అలీరజా 9 సూపర్ 10లతో ఉండగా, అసూ మాలిక్ 8 సూపర్ 10లతో ఉన్నారు. ఇక డిపెండింగ్ విభాగం చూస్తే 6 ఐ5లతో ఆశీస్ మాలిక్ అగ్రస్థానంలో ఉంటాయి. సెకండ్ ప్లేస్లో జైదీప్ దహియా 6 ఐ5లతో ఉన్నాడు. అలాగే గౌరవ్ ఖత్రి, నితీష్ కుమార్ 5 ఐ5లతో థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉండగా, ఫిఫ్త్ ప్లేస్లో దీపశంకర్ 4 ఐ5లతో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.